భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం 23/4/2025 స్వస్తి శ్రీ చాంద్రం అని విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష దశమి బుధవారం దశమి ఉదయం 11:50 వరకు నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం ఉదయం 7:42 వరకు వర్జం మధ్యాహ్నం 2:40 నుండి 4:13 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 11:33 నుండి 12:23 వరకు సూర్యోదయం 5:43 సూర్యాస్తమయం 6:13 అమృత గంటలు రాత్రి 11:57 1:29 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం సాయంకాలం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం శుక్లయోగం మధ్యాహ్నం 2:55 భద్ర ఉదయం 11:50 భవ రాత్రి 11:03 రేపే ఏకాదశి ఈరోజు దశమి ఏకాదశి ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు రేపు ఆచరించుకోవాలి. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి గృహమయందు రుణములు చేయుట ఇంటి పనులు ప్రారంభించుట జరుగుతుంది. వృషభ రాశి కీర్తిభంగం చేసే ఉద్యోగంలో పై అధికారుల ఒత్తిళ్ళు మానసిక అశాంతి. మిథున రాశి సుఖము విందు వినోదాలు శుభ ప్రయాణాలు. కర్కాటక రాశి మానసిక ఆనందం బంధుమిత్రుల కలయిక అనుకోని బహుమతులు అందుకునే అవకాశం. సింహరాశి ఆందోళన బంధుమిత్రులతో కలహాలు శారీరక బాధలు భయము. కన్యారాశి వృధా ధనవ్యయము ఆకస్మిక ప్రయాణాలు కీర్తిభంగము. తులారాశి శుభకార్యానుకూలత బంధుమిత్రుల సందర్శనం అధికార ప్రాప్తి ఉద్యోగుల ప్రమోషన్లు సంతానం వల్ల లాభాలు. వృశ్చిక రాశి కీర్తి సంఘము ధనలాభం వృత్తి యందు వ్యాపారాల యందు ధనలాభం. ధనస్సు రాశి బంధుమిత్రుల సుఖజీవనము బంధుమిత్రులతోటి ప్రయాణము సుఖజీవన లాభము శుభకార్య ప్రయత్నాలు మానసిక ఆనందం. మకర రాశి మానసిక ఆందోళన స్వల్పంగా పనుల యందు ఆటంకాల వల్ల విచారం కలుగుతుంది. కుంభరాశి విద్య యందు అభివృద్ధి వినోద విలాసాలకే ప్రయాణాలు ఉండే అవకాశం. మీనరాశి దైవచింతన బుద్ధి చాంచల్యం ఉంటుంది కొంచెం, కానీ దైవచింతన దేవాలయ దర్శనాలు ఉంటాయి, దానివల్ల కొంచెం మేలు కలిగే అవకాశం ఉంటుంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం ప్రాణాయ నమః. ప్రాణస్వరూపంగా శరీరమునందు ఉన్నందువల్ల ప్రాణచేష్టుడై కలిగించినాడు కనుక ప్రాణ అనబడ్డాడు. చేష్టం కరోతి శ్వసన రూప అన్నారు, విష్ణు పురాణం చెప్పింది. కాబట్టి ప్రాణరూపమే పరమాత్మ స్వరూపం అని చెప్పారు. పంచప్రాణాల రూపంలో శరీరమునందు ఉండువాడు కనుక పరమాత్మని ప్రాణ అన్నారన్నమాట. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.